వ్యాపారం చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బుతోటే వ్యాపారం ప్రారంభం చేస్తాడు పెట్టుబడి పెట్టి. అలాగే ఉపాసనా క్రమంలో మొదటి పెట్టుబడి ఏది అంటే పరమేశ్వరుడిచ్చిన ఈ శరీరమే. దీంతోనే ప్రారంభం. అందుకే వేదంలో ఆచారకాండ రావడానికి కారణం అదే. స్నానం చెయ్యడం, ఓ మడిబట్ట కట్టుకోవడం, దీన్ని కష్టపెట్టడం, ఏదో నీళ్లు తెచ్చుకోవడం, కూర్చోవడం, పూజ చేయడం, పుష్పార్చన చేయడం, ఇవన్నీ దీని కొరకు వచ్చాయి. ఈ శరీరంతో కష్టపెడితే తప్ప మీరు పరమేశ్వరుణ్ణి చేరడం అంత తేలిక విషయం కాదు. కాబట్టే శరీరాన్ని కొంత క్లేశ పెట్టవలసి ఉంటుంది. అయినప్పుడు అమ్మవారి అనుగ్రహం లేకపోతే వాడికి ఇంద్రియ లౌల్యం మీద భ్రాంతి ఉంటుంది. ఎందుకు దీన్ని కష్టపెట్టడం, హాయిగా దీన్ని సంతోషంగా ఉంచుకుంటే దీంతో సుఖాలు అనుభవిస్తే పోలా అన్న భావన కలుగుతుంది. వాడు ఈశ్వరుణ్ణి చేరలేడు. అందుకే పరదేవతా స్వరూపాన్ని వర్ణన చేసినప్పుడు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అంటారు. ఆమె చేతిలో ఒక అమృత పాత్ర వంటి పాత్ర పట్టుకుంటుంది. ఎవరిని అనుగ్రహించాలో వాడికి భక్తి పాశములు వేస్తుంది. ఎవడికి భక్తి భావన లేకుండా కేవలము లౌల్య బుద్ధితో ఉంటాడో అటువంటి వాడికి ఆమె చేతిలో ఉన్నటువంటి తేనె పాత్ర మీద సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉంటాయి. అంటే వాడు ఇంద్రియముల యొక్క లౌల్యము చేత నశించిపోతాడు. దీనివలనే ఈ ఉపాసనా క్రమంలో కార్తీక మాసానికి ఇంత వైభవం రావడానికి కారణం ప్రధానంగా ఎక్కడుందంటే దేవతలైన వాళ్ళకి ఉపాసన లేదు. ఉన్న పుణ్యం పోతుంది, కింద పడిపోతాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. తిరియక్కులైన వాళ్ళకి అసలు ఉపాసన లేనే లేదు, వాళ్ళకి కర్మాధికారం లేదు. మనుష్యుడు ఒక్కడే ఉపాసన చేసి దేవత కాగలడు. ఇంద్రియలౌల్యమునకు వశుడై తిరియక్కుగా వెళ్ళిపోగలడు. లేదు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును పొంది ఈశ్వరుని యొక్క కృపచేత మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడు. మనుష్య ప్రాణికొక్కడికే అధికారం, ఏ ఇతర ప్రాణులకు లేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం లేకుండా అసలు ఉపాసనా క్రమంలో అడుగు పెట్టలేడు. అందుకే ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రారంభం అశ్విని నక్షత్రంతో కూడుకున్న ఆశ్వీజ మాసంతో మొదలై మళ్ళీ వసంత నవరాత్రులు వచ్చేటప్పటికి చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ శరత్కాలంలో నవరాత్రులు చేస్తే శారదా నవరాత్రులు, మళ్ళీ చైత్రమాసం దగ్గరికి వచ్చేటప్పటికి వసంత నవరాత్రులు. ఇందులో మొట్టమొదట అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆషాఢమాసంలో అసలు ఈ ప్రయాణం ప్రారంభించడానికి గురువుగారి అనుగ్రహం, గురు పౌర్ణమి. తరువాత అన్ని విధాలుగాను అనుగ్రహించవలసినటువంటి లక్ష్మీ కటాక్షం. శరీరమునందు బలము తేజస్సు దగ్గర నుంచి ఒక ఉపాసనకి కూర్చోగలిగినటువంటి శక్తి దగ్గర నుండి అన్నీ ఇవ్వగలిగిన తల్లి లక్ష్మ అంటే గుర్తు. ఆ ఐశ్వర్య కటాక్షం ఇవ్వగలిగిన తల్లి కాబట్టి ఆ తల్లి లక్ష్మీస్వరూపిణి అయి శ్రావణ మాసంలో కొలవబడుతుంది. అసలు పెద్ద విచిత్రం ఏమిటంటే సరస్వతిని లక్ష్మీస్వరూపంగానే వేదం కీర్తించింది. అందుకే శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అన్నప్పుడు శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి అని సరస్వతీ స్వరూపాన్ని శ్రీ సూక్తం లక్ష్మీ స్వరూపంలోకి చేర్చింది. సరస్వతీ కటాక్షమే లక్ష్మీ కటాక్షము. సరస్వతీ కటాక్షం లేకుండా నువ్వు అసలు ఈ ఐశ్వర్యాన్ని ఏం వాడుకుంటావు, పరమేశ్వరుడిచ్చిన శరీరాన్ని ఏం వాడుకుంటావు? అందుకే ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా భావన చేస్తే అందులో బ్రహ్మముహూర్తం ఆశ్వీజ మాసం. బ్రహ్మముహూర్తం దాటినటువంటి కాలం, కొద్దిగా దాటినటువంటి కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి స్నానానికి అంత ప్రసిద్ధి రావడానికి కారణం అదే. సరే, ఆశ్వీజ మాసం బ్రహ్మముహూర్తం అయినప్పుడు అది కూడా స్నాన వైభవానికి సంబంధించిందే. కానీ గౌణ స్నానము అని చెప్పి అథవా కనీసం సూర్యోదయాత్ పూర్వం లేచి చేసేటటువంటి స్నానం వరకు కూడా ఉత్తమ స్నానమే. అందుకే కార్తీకం అందరికీ అవకాశం ఇవ్వగలిగినటువంటి ఉపాసన కాలముగా నిలబడుతుంది. కాబట్టి కార్తీక స్నానాలు అని పేరొచ్చింది. అందుకే మీకు ఏ మాసంలోనూ ఆ మాసం పేరు మీద ఇన్ని ఉండవు. ద్వాదశి దీపాలని కార్తీక మాసమే,
కార్తీక పౌర్ణమి అని కార్తీక మాసమే, కార్తీక దీపం అని కార్తీక మాసమే, కార్తీక స్నానం అని కార్తీక మాసమే. ఇందులో స్నానము వలన వచ్చేటటువంటి ఫలితమేమి అని అడిగితే వేదం 10 లక్షణాలు చెప్పింది. ఈ 10 లక్షణములను సంతరించుకోవడం కోసం స్నానం చెయ్యాలి. ఉపాసనా క్రమానికి ప్రసిద్ధి చెంది కర్మభూమి వేదభూమి అయినటువంటి ఈ భారతదేశంలో ఇక్కడ స్నానం అనేటటువంటిది కేవలము శరీర శుద్ధి కొరకు చేసేటటువంటి అంగము కాదు, 10 లక్షణములను పొందుట కొరకు స్నానం చేస్తారు. అందుకే స్నానం చెయ్యడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేశారు. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చెయ్యకూడదు. అసలు స్నాతకం చేసేటప్పుడు మాటిస్తాడు, నేను ఒంటి మీద బట్ట కట్టుకునే స్నానం చేస్తాను అని. ఒంటి మీద బట్టతో ఆ స్నానం చేసేటటువంటి ద్రవ్యమునందు నదీ స్వరూపములను ఆవాహన చేసి ఆ ఆవాహన చేయబడినటువంటి నదీ స్వరూపాలతో కూడిన పవిత్ర జలముల యందు మజ్జనం చెయ్యాలి. అథవా ఆ నీళ్లు తల మీద పోసుకొని స్నానం చేస్తారు. అందుకని ఆ స్నానం చేయడం వల్ల వచ్చేటటువంటి 10 గుణములు ఏవి అన్నారు. మొట్టమొదటిది మలాపకర్షణము. మలాపకర్షణము అంటే శరీరము నవరంధ్రములతో కూడి ఉంటుంది. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రములు, 1 నోరు, మలద్వారము, మూత్రద్వారము. ఈ 9 రంధ్రములకు ఒక లక్షణం ఉంటుంది. అవి అస్తమానం కూడా మలాన్ని విడిచిపెడుతుంటాయి. ప్రతి క్షణం మలం చేరుతూ ఉంటుంది. ఈ మలం పోగొట్టుకోవడానికి శరీరమునందు శౌచము కలిగితే తప్ప ఉపాసన సిద్ధించదు. శరీరమునందు శౌచమును పొందడానికి మలాపకర్షణ స్నానం చెయ్యాలి. స్నానానికి మొదటి ప్రయోజనం మలాపకర్షణం. రెండవది, స్నానము చేత తేజస్సు సంభవిస్తుంది. అందుకే ఏ అశౌచము శరీరాన్ని పట్టుకుందో ఆ అశౌచాన్ని పోగొట్టుకోవడమే శరీరమునందు తేజస్సు నిలబడడానికి కారణమై ఉంటుంది. ఆ స్నానం చేసిన కారణం చేత తేజస్సు నిలబడుతుంది. మూడవది పుష్టి. చల్లటి నీళ్లు తలమించి పోసుకొని స్నానం చేసినటువంటి కారణం చేత శరీరమునకు ఉపాసన క్రమంలో ఎలా వంగాలో ఎలా కూర్చోవాలో దానికి కావలసినటువంటి దారుఢ్యము లోపల ఉత్సాహం అబ్బుతుంది. ఆ మత్తు విరిగిపోయి హాయిగా కూర్చుని భగవంతుని యందు ఉన్ముఖమైన బుద్ధితో పూజా ప్రారంభం చేయగలుగుతాడు. అందుకని పుష్టి కలుగుతుంది. నాలుగవది, ఈశ్వరుని యొక్క ఆరాధన చెయ్యడానికి కావలసినటువంటి అర్హత దాని వలననే పొందుతాడు. మనం ఎంత మంచి బట్ట కట్టుకుని ఉన్నా తెల్లవారుజామున స్నానం చేయకపోతే పూజామందిర ప్రవేశం చెయ్యడానికి అర్హత ఉండదు. నిద్రపోయి లేచి దేవాలయంలోకి వెళ్ళకూడదు, స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళాలి. స్నానం చేస్తే తప్ప ఈశ్వరారాధనకు కావలసినటువంటి అర్హత లభించదు. కాబట్టి పుణ్యకర్మాచరణమునకు కావలసినటువంటి అర్హత స్నానము చేతనే సిద్ధి. తర్వాత ఆయువు. ప్రతిరోజు నియమం తప్పకుండా 3 పూట్ల స్నానం చేసేటటువంటి అలవాటు ఉన్నవారు శౌచమును నిలబెట్టుకుంటాడు. కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని పొంది దాని వలన దీర్ఘాయుష్మంతుడవుతాడు. కాబట్టి ఆయువు, ఆరోగ్యము. చల్లటి నీళ్లు స్నానం చేసిన కారణం చేత, అంటే అనారోగ్యముతో ఉన్నటువంటి వాడు వేడి నీళ్లు స్నానం చేసినా శాస్త్రం దోషం పట్టుకోలేదు, అథవా విభూతి స్నానం చేసినా దోషం పట్టుకోలేదు. అసలు యథార్థంగా మాట్లాడితే బయట పంచభూతములు ఉన్నట్టే పంచభూత స్నానము అని ప్రతి వాళ్ళు చెయ్యాలి. అందులో ఒక ప్రత్యేకమైన స్నానం, పంచభూతములలో ఒకటి ఆకాశం. ఆకాశ సంబంధమైన స్నానము దివ్య స్నానం అంటారు. అది ఒక పక్క ఎండ కాస్తూ ఉంటుంది, ఒక పక్క వాన చినుకులు పడతాయి. అలా ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి ఒకసారైనా స్నానం చేయమన్నారు. అది దివ్య స్నానం. గోధూళి వేళ అంటారు. గోవులు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాటి డెక్కల నుంచి రేగిన ధూళి మన మీద పడుతుంది, అది వాయుస్నానం. అలాగే అగ్ని స్నానం అని ఉంటుంది. అది విభూతిని తల మీద చల్లుకుంటే పంచభూతములలో ఒకటైనటువంటి అగ్ని స్నానం చేసినట్టు. జలస్నానము అంటే నీటి యందు మునిగి స్నానం చేయడం. గౌణ స్నానం, అధమాధమమైన స్నానం ఏది అంటే తాను మునగకుండా నీళ్లు తీసి తన మీద పోసుకోవడం. అది మనం ఇళ్లల్లో చేసేటటువంటి స్నానం. అసలు నిజమైన స్నానం మజ్జనం. మజ్జనం అంటే తల 3 మాటలు మునగాలి. అంటే ప్రవహించేటటువంటి నది యందు స్నానం చేస్తాడు, లేదా తటాకమునందు. అది స్నానం. అటువంటి స్నానము వలన మనిషికి లౌల్యము నశిస్తుంది. లౌల్యము అంటే మీతో నేను మనవి చేశాను,
ఇంద్రియములతో భోగం అనుభవించాలనేటటువంటి కోరిక తగ్గిపోతుంది. తగ్గి భగవంతుని పట్ల ఆభిముఖ్యము కలుగుతుంది. మనసు నిర్మలత్వమును పొంది చిత్తము శుద్ధి పొంది భగవంతుని యొక్క పూజకి కూర్చున్నప్పుడు త్రికరణములు ఏకీకృతమవుతాయి. నోటితో నువ్వు ఏది చెప్తున్నావో అది నీకున్నటువంటి శరీరావయవములలో ప్రధానంగా చెయ్యి చేస్తుంది, మనసు చూస్తుంది. అప్పుడు పూజ పూర్తవుతుంది. నేను నోటితో పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, కాసి నీళ్ళు ఇలా వేస్తే అది పూజ అవ్వదు. అసలు ఆయన పూజ చెయ్యలేదు అన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందంటే ముఖే ఆచమనీయం సమర్పయామి అన్న దగ్గర తెలిసిపోతుంది. ముఖే ఆచమనీయం సమర్పయామి అంటాడు, ఓ మాట తీసి ఇలా నీళ్ళు పోస్తాడు. ఎక్కడ ఆచమనీయమైంది? ఆచమనీయం నువ్వు అలాగా చేస్తున్నావు, 3 మాటలు పుచ్చుకుంటున్నావు. ఈశ్వరుడికైనా అంతే ఆచమనీయం. 3 మాటలు ఎందుకు ఇవ్వవు? 3 మాటలు ఇవ్వాలంటే ఆయన ఇలా చెయ్యి చాపాలా? ఆయన ఇలా చెయ్యి చాపాలంటే ఆయన చేతి కంకణములు కణకణ కణకణ ధ్వని చెయ్యాలా? కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అంటారు పోతన గారు. అక్రూరుడికి దర్శనమైంది. ఆయన చెయ్యిలా చాపితే శ్రీమన్నారాయణుడు ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తాయి. ఆయన ఇలా చెయ్యి పెడితే నువ్వు ఉద్ధరిణితో నీళ్లు వేస్తే ఆయన లోపలికి పుచ్చుకుని మళ్ళీ చెయ్యి చాపాలా? ఏది వ్యవధానం? ఎక్కడ వేశావు? అలా 3 మార్లు వేసి ఆయన చెయ్యి కడుక్కోనానికి 4వ మాట నీళ్లు వేసి ఇక మంత్రం ఉండదు. నువ్వు భావన చేత నీ ఉత్తరీయాన్ని ఎత్తి ఇలా చూపిస్తే ఆయన ఉత్తరీయానికి చెయ్యి తుడుచుకుంటే నువ్వు ఆచమనీయం ఇచ్చావు. ఈ 3 ఏకీకృతము కావాలి అంటే నువ్వు నోటితో చెప్పిన మంత్రాన్ని మనసు దర్శనం చేసి చెయ్యి అలా కదిలి ఆ కాలమునందు ఎంత వ్యవధానం ఉండాలో అంత వ్యవధానంలో నీటి ధార అంత చక్కటి నిలబడిన బుద్ధితో నువ్వు సమర్పణం చెయ్యాలి అంటే దానికి శరీరం అంతా సిద్ధపడడానికి చల్లని నీటితో స్నానాన్ని శాస్త్రం విధించింది. ఇప్పుడు అలా చేసినటువంటి కారణం చేత లౌల్యము నశిస్తోంది అంది. అలా ఎవరు పూజ చేశాడో వాడు తపస్సిద్ధిని పొందుతాడు. ఎందుకని? తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకోక్కర్లేదు. శృణ్వంతపః 2 గంటల పాటు మీరు నేను చెప్తున్న ప్రసంగాన్ని తదేక దృష్టితో వింటున్నారనుకోండి, మీరు 2 గంటలు తపస్సు చేశారు అని. శృతి అలాగే మాట్లాడింది. 2 గంటలు ఉపన్యాసం వినడం తపస్సు, 2 గంటలు నేను దాని మీద బుద్ధి పెట్టి మాట్లాడడం నాకు తపస్సు, 2 గంటలు భజన చేయడం తపస్సు. మీ మనసు ఎక్కడ ఏకీకృతమై కేంద్రీకృతమై నిలబడిపోయిందో అక్కడ తపస్సు. కదిలిపోయే లక్షణం ఉన్న మనస్సు నిలబడిపోతే తపస్సు చేశాడంటారు. మీరు పూజ చేసేటప్పుడు భగవంతుని యొక్క ఉపచారములు చేసేటప్పుడు మీకు ఆయన పాదములు, ఆయన చేతులు, అథాంగ పూజ చేసేటప్పుడు ఆయన పాదముల నుంచి తల వరకు ఆయన అవయవాలన్నీ కనపడి మీరు సర్వాణ్యంగాని పూజయామి అన్నప్పుడు పళ్ళెంతో ఇలా పూలు పూస్తే కింద పడిపోతున్నటువంటి పువ్వులతో సమానంగా స్వామి కిరీటం, లలాటం, కస్తూరి తిలకం, నాసాగ్రం, దానికి చివర పెట్టుకున్నటువంటి ముత్యం, ఆయన కపోలాలు, ఆయన గడ్డం, ఆయన కంఠం, దాని మీద త్రివళులు, మెడలో హారాలు, వక్షస్థలం కౌస్తుభమణి, ఆయన నాభి, దాని మీద ఉన్న మేఖల, ఆ మోకాళ్ళు, పట్టుపంచ, ఆయన పాదాలు, పాదాల మీద ఉన్న తులసి దళాల వరకు పువ్వులతో పాటు మీ చూపులు కిందకి ఈశ్వర దర్శనం చెయ్యగలిగాయి అనుకోండి. అథాంగ పూజలో మీరు తపస్సు చేశారని గుర్తు. అది పూజ తపస్సుగా మారుతుంది. దీనికి అలా మనసుని నిలబెట్టగలిగినది ఏది అంటే ఒక్క స్నానమే. స్నానము చేత మాత్రమే అంటే నిద్రాణముగా ఉన్నటువంటి బుద్ధి, మనసు లేచి ఏకీకృతమవుతాయి, పరమ సంతోషంతో చేస్తాయి. అందున తపస్సుగా మారడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మూకశంకరులు మూక పంచశతి చేస్తూ చెప్తారు. జంతోస్తవ పద పూజన సంతోషతరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు బంభ్రమీతి శిలా అన్నారు ఆయన ఆర్యాశతకంలో. సంతోషతరంగితస్య కామాక్షి, భగవంతుని యొక్క పూజ చేయడం అంటే నదిలో తరంగములు వచ్చినట్టుగా లోపల సంతోష తరంగములు వస్తూ ఉండాలి. ఎందుకు ఆ తరంగములు అంటే ఆనందం. స్వామి రండి ఆవాహయామి అనేటప్పటికీ సింహాసనంలో ఆయన వచ్చి టీవీగా కూర్చుని కుడికాలు పైకెత్తి పాదపీఠం మీద పెడితే నా తల్లి సీతమ్మ
ఆయన పక్కన కూర్చుని ఆమె కాలు తీసి ఆ పక్కన పెడితే ఆ పాదపీఠం మీద ఉన్న 2 పాదాల్ని చూసి మడిచినటువంటి పాదం వంక చూసి పరాశర భట్టర్లు అంటారు శ్రీగుణరత్న కోశంలో ఏకంజంచన తిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమ భయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశీదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మా నేను వచ్చానమ్మా, ఒక కాలు మడిచి కూర్చున్నావు అమ్మా, 2 పాదముల మీద పువ్వులేసిన తల తాటించాలనుందమ్మా, ఏది ఆ 2వ పాదం చాపు అంటే పరమ ప్రేమతో అమ్మవారిలా కాలెత్తి ఆ 2వ పాదం కూడా చాపి పాదపీఠం మీద పెడితే అమ్మవారి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధ్వని వినపడుతుంటే ఆ పసుపుతో లత్తుకతో ఉన్న అమ్మవారి పాదాలు చూసి శంకర భగవత్పాదులు అంటారు, అమ్మా కదాకాలే మాత కదయ కలితా లక్తకరసం పిబీయం విద్యార్థి తవ చరణ నిర్ణీజన జలం ప్రకృత్యా మూకానామ పిచకవిచా కారణతయా అని. అమ్మా ఆ పాదాలను నేను పాత్రలో పెట్టి నా భార్య నీళ్లు పోస్తుంటే ఆ పాదాలు కడుగుతుంటే ఆ పసుపు లత్తుక కరిగిపోయిన ఎర్రటి నీళ్లని ఉద్ధరిణితో తీసి నా కుడి చేతిలో వేసుకుని నేను తాగే రోజు ఎప్పుడమ్మా ఈ విద్యార్థిగా అదృష్టం అంటారు. ఆ నీళ్లు చూసి ఆ పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటుంటే సంతోష తరంగితస్య కామాక్షి అంటారు మూకశంకరులు. తరంగములు నదిలో ఎలా వస్తాయో మనసులో సంతోష తరంగములు అలా రావాలి. అంత ఆనందంతో పూజ బరువైపోకూడదు, పూజ చెయ్యడానికి ఉత్సాహం ఉండాలి. అబ్బా ఎప్పుడు చేస్తామని, అది సుప్రభాతం. అలా వెళ్ళి చేసినటువంటి పూజ ఉందే, దానివల్ల నువ్వు ఎంత సంతోషంగా బయటికి వస్తావో పూజామందిరంలోంచి. అలా చెయ్యగలిగినటువంటి లక్షణమునకు ఆది ఎక్కడ ఉన్నది అంటే స్నానమునందు ఉన్నది. అది సమంత్రకంగా సంకల్పంతో స్నానం చెయ్యాలి. చేస్తే దాని వలన తపస్సు, దాని వలన మేధాశక్తి. మేధాశక్తి అన్న మాటకు అర్థం ఒక్కటే, మీరు ఏది చూశారో అది మీరవుట. ఒక పుస్తకాన్ని మీరు చదివితే ఇక మళ్ళీ పుస్తకాధారం ఉండకూడదు, ఆ పుస్తకం మీలోకి వెళ్ళిపోవాలి. అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ అంటారేమో. పుస్తకంలోకి చూసినప్పుడు మేధస్సు దాన్ని తీసేసుకోగలగాలి. తీసేసుకొని మనసు ఎంత ఉన్మత్త స్థితి ఎందున్నప్పటికీ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ ఉండాలి. రెండిటి ఎందు ఏకాగ్రత ఉండాలి, పుచ్చుకోవడంతో సరిపోకూడదు. ఆ మనసుకి ఉత్ప్రేరకం దొరికినప్పుడు కూడా అది భగవంతుని యందు విహరించాలి. మహానుభావుడు అప్పయ్య దీక్షితరు వారిని శైవ సంప్రదాయంలో ప్రసిద్ధ పండితులు. వారు చాలా గొప్ప వాంగ్మయం రచన చేశారు. వారు ఒకానొకప్పుడు శిష్యుల్ని పిలిచి అన్నారు, రే నేను తెలివిలో ఉన్నప్పుడు చాలా పుస్తకాలు రాస్తాను, శ్లోకాలు చెప్తున్నాను, కానీ నాకు పిచ్చెక్కిపోయిన స్థితి కలిగితే అసలు నేను ఏం మాట్లాడతానో చూడాలి. నాకు 1 గంట సేపు పిచ్చెక్కిపోయేటటువంటి ఓషధిని సేవిస్తాను. 1 గంట పిచ్చెక్కిపోతుంది, తలుపులు వేసేసేయండి, బయట నుంచి గుళ్ళాలు పెట్టేయండి, నేను బయటికి రాలేను, విపరీతమైన ఉన్మాదం కలుగుతుంది. ఆ పిచ్చిలో నేనేం మాట్లాడుతున్నానో అరమరిక లేకుండా, గురువుగారు ఇది మాట్లాడితే చూపిస్తే బాధపడతారనుకోవద్దు, వ్రాయండి, అసలు నా మనసు ఎలా నిలబడుతోందో చూసుకుంటానని ఆ మందు పుచ్చుకున్నారు. శిష్యులు బయట తలుపులేసి తాళాలేసి కిటికీల దగ్గర కూర్చున్నారు. అప్పుడైనా ఆ ఉన్మాదావస్థలో పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. దానికి ఉన్మత్త శతకము అని ఆయన చేసినటువంటి స్తోత్రం అత్యద్భుతం. అంటే మనసు పిచ్చెక్కిన స్థితిలో కూడా ఆయన భగవంతుణ్ణే స్తోత్రం చేశారు. అలా మనసు భగవంతుని యొక్క స్మరణలయందు మమేకమైనటువంటి స్థితిని పొందితే అది మేధాశక్తిగా ప్రజ్ఞగా నిలబడుతుంది. అందుకే పూర్ణాహుతి చేస్తే మనకి ఇప్పటికీ ఆ అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహం చేత ఈ మేధాశక్తి కలగాలి అని తీసుకొచ్చి విభూతి ధారణ చేయిస్తారు. అంత గొప్ప శక్తి కేవలము స్నానము వలన కలుగుతుంది. ఈ 10 లక్షణములు కలగడానికి కారణము స్నానమే. సాధారణమైనటువంటి స్నానమే అంత శక్తినిస్తే 1 సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు బ్రహ్మముహూర్తం దాటిన పరమపావనమైనటువంటి సమయం కార్తీక మాసం.
అటువంటి కార్తీక మాసంలో మనం స్నానం చేసి సంకల్పంతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యడం కోసమని చెప్పి స్నానాన్ని అంగంగా పుచ్చుకోగలిగినప్పుడు అది ఎంత శక్తివంతమై మన యందు భగవంతుని ఆరాధించగలిగినటువంటి శక్తిని నిక్షేపిస్తుందో, అందుకని కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి అంత ప్రత్యేకతని ఇచ్చి ప్రాతకాల స్నానం కార్తీక స్నానం చేయండి అనడానికి కారణం అది. రెండు, మీకు నేను మనవి చేశాను, దక్షిణాయనం ఎంత పవిత్రమైన కాలమో దక్షిణాయనము రాక్షసులకంత ప్రీతిపాత్రమైన కాలం. తెల్లవారుజామున స్నానం చెయ్యండి అంటే వేసవి కాలంలో అయితే తేలిక. ఈ ఋతువులో తెల్లవారుజామున పడుకోవడమే చాలా ప్రీతి, ఏమీ అక్కర్లేదు, దుప్పటి ఒక్కటి ఉంటే చాలు. అటువంటి సమయంలో వెళ్ళి నదిలో స్నానం చెయ్యరా అన్నారనుకోండి, బయట చల్లగా ఉందండి, నాకు పడిశం పట్టేస్తుందండి, ఇబ్బంది రాదు కదా, నాకు అంటం పోదు కదా, ఎన్ని ఆలోచనలు చేస్తాడో. కానీ నేను మీకు ఒకటి నిజం చెప్తున్నాను, నదిని నమ్ముకున్నవాణ్ణి నది దేవతా స్వరూపమై కడుపులో పెట్టుకుంటుంది, అంత కాపాడుతుంది. నది యందు ఆ తేజస్సు ఉంటుంది. అందుకే ఇది స్పందనశీలాహ అన్నారు ఋషి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఉంది ఆ కుటుంబం. నేను కాశీయాత్ర చేసినప్పుడు వాళ్ళే మాకు ఆతిథ్యం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు నియమం పెట్టుకున్నారు, నేను బ్రతికున్నంత కాలం గంగా స్నానమే, నేను ఎక్కడికి వెళ్ళనని. ఆయన గంగలో స్నానం చేస్తున్న రోజుల్లో ఒకప్పుడు -°C వెళ్ళిపోయింది వాతావరణం. ఎవ్వరూ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవారు కాదు. ఈయన వెళ్ళి వృద్ధులైపోయి గంగలో మునక వేశారు. ఇక పైకి తేళ్ళ వలలు వేశారు, చూశారు, శవం దొరకలేదు. ఖచ్చితంగా 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున కొడుకులందరూ కలిసి ఆయనకి ఉదకధార విడిచిపెట్టడం కోసమని నది ఒడ్డుకి వెళ్ళారు. అకస్మాత్తుగా శవం పైకి తేలింది. కనీసం చెవుల్ని తినేస్తాయి చేపలు. శవం పరమ తేజోవంతంగా ఆయన విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని కాశీలో గంగ స్నానం చేసి విశ్వనాథ మందిరానికి ఎడుతున్నప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉంది. వాళ్ళ అబ్బాయి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మా అమ్మగారు మా నాయనమ్మ గారు మా నాన్నగారిని కన్నప్పుడు 9 నెలలు కడుపులో పెట్టుకున్నారు. కానీ గంగని నమ్ముకుని ప్రతిరోజు అన్నేళ్లు స్నానం చేసిన గంగ నిన్ను ఊర్ధ్వలోకాలకి పంపించే ముందు మీ అమ్మ 9 నెలలు పెట్టుకుంటే 9 రోజులు నా కడుపులో పెట్టుకు పంపిస్తానని గంగ కడుపులో పెట్టుకుని వదిలిందండి మా నాన్నగారిని అన్నాడు. నదే నదీ స్నానం అంత గొప్పది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్యతో కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. గంగా స్నానానికి వెళ్ళి గంగా స్నానానికి దిగి, అరేరే గంగమ్మకి ఏమీ ఇవ్వలేదే, మనం ఏమీ తీసుకురాలేదు, అమ్మకేమైనా ఆభరణం ఇవ్వద్దు అని భార్య వంక చూసి నల్లపూసలు ఇలా ఇచ్చేయి అన్నారు. ఆవిడ మెళ్ళలో నల్లపూసలు తీసి ఇచ్చేసింది. ఆయన నల్లపూసలు తీసి అమ్మ గంగమ్మ నీ మెళ్ళలో వేసుకో అని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి పూజామందిరంలోకి వెళ్ళారు. నల్లపూసలు అక్కడ ఉన్నాయి పూజామందిరంలో. ఆయన తెల్లబోయి ఆయన ధ్యానం చేస్తూ ఉంటే గంగమ్మ కనపడింది. ఏమయ్యా, నీ అమ్మని కదా, నువ్వు 10 కాలాలు ఉండాలని కోరుకుంటాను కదా, నీ భార్య మెడలో నల్లపూసలు నాకు ఇచ్చేశావే, అలా ఇవ్వచ్చా? అందుకే నల్లపూసలు ఇచ్చేశాను, నీ చేత్తో రేపింత పసుపు కుంకం పట్టుకొచ్చి నాలో వేయవయ్యా అని అడిగింది. గంగమ్మే, నది. భారతదేశంలో నదికి అంత ప్రశస్తి. నది పేరు చెప్తే అమ్మ కలిపి మాట్లాడతాం మనం, గంగమ్మ అంటాం. అటువంటి నదీ స్వరూపంలో కార్తీక స్నానం చెయ్యడం ఎంత అదృష్ట విశేషం. అందుకే ప్రత్యేకించి కార్తీక స్నానాన్ని అంత వైభవంగా కీర్తించారు. నేను పరమేశ్వరుణ్ణి పొందగలను, దానికి ఇది మార్గం అనుకున్నవాడికి ఈశ్వరుడు ఎప్పుడు లభించడు. పిచ్చి భక్తితో వేదం చెప్పింది, గురువు చెప్పారు. అందుకని ఆ నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. నేను ఈశ్వరుణ్ణి కట్టగలను, నువ్వు కట్టలేవు. ఈశ్వరుణ్ణి కట్టగలనని కాదు, నా సంతోషం ఇంతే, ఇలా చేసుకుపోతూ ఉంటాను. ఎందుకు చదువుతావు? పేపర్లో ఏం వార్తలు లేవుగా, మరి ఎందుకు చదువుతున్నావు? ఏమీ లేదండి న్యూసు అన్నాడు పక్కన. ఈయన తీసి చదువుకుంటున్నాడు. చెప్పానుగా ఏమీ లేదని, ఎందుకు చదువుకుంటున్నారు? పేపర్ చదవకుండా ఉండలేను కాబట్టి. పేపరు చదవకుండా ఉండలేక పేపర్ చదివినట్టు పరమేశ్వరుణ్ణి ఆరాధించకుండా ఉండలేక పూజ చేయడం అలవాటైతే పరమేశ్వరుడు నీకు వశుడవుతాడు. ఆ భక్తికి అంత సాత్వికమైన లక్షణం ఏర్పడాలి.
అరే ఈశ్వరుణ్ణి ఆరాధించకుండా కూర్చున్న రోజొక రోజా త్వర, బా తెల్లవారిపోయింది, స్నానం చెయ్యాలి, గాయత్రి చేసుకోవాలి, కాసేపు ఈశ్వరారాధనం చేసుకోవాలి, ఆ తాపత్రయం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి నడిచి దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతటి వారు కూడా ఉరుగంటి పూజ అని ప్రతిరోజు గంట సేపు పూజ చేసేవారు. ఎందుకు అంటే ఆ పూజలో ఉండేటటువంటి తాదాత్మ్యత అనుభవించగలిగిన వాడికి ఈశ్వరుడు వశుడవుతాడు. అందుకే కార్తీక మాసానికి కార్తీక దామోదర అని పిలుస్తారు. కార్తీక దామోదరుడు, దామోదరుడు అధిదేవత. శైవ సంప్రదాయంలోంచి వస్తే త్రయంబక. తత్వత ఆలోచించినప్పుడు ఈ త్రయంబక స్వరూపం, ఆ దామోదర స్వరూపం ఒక్క విషయాన్నే ప్రతిపాదన చేస్తాయి. పరమేశ్వరుడు నిన్నెందుకు అనుగ్రహిస్తాడు, నీకెందుకు వశుడవుతాడు అన్నదానికి. దామోదర అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. ఉదరే ఉదరే దామయస్యేతి దామోదర. కడుపు మీద తులసి మాల ఉన్నటువంటి వాణ్ణి దామోదరుడు అని పిలుస్తారు. కాదు, దామ్నా ఉదరే మాత్రా బద్ధ ఇది దామోదర. అమ్మ చేత ఒక త్రాటి చేత కట్టబడి నడుము ఉరిసిపోయిన వాడు ఎవరున్నాడో వాడు దామోదరుడు. ఎవరు అమ్మ? పరమేశ్వరుడికి అమ్మ ఉంటుందా? అసలు ఆయన లేనినాడు లోకాలే లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడు ఎవరికి తెలియదు. ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియనటువంటి పరమేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడికి తల్లి ఎవరు? ఆయనకి తల్లి అన్న మాట లేదు అసలు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.